ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి దేవుడు పలుకుతున్న మాటలు. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని నెడలా అని ఉంటుందండి. అంటే ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని విధులను, కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను మోషే ద్వారా దేవుడు తెలియచేయడం మనకందరికీ సుపరిచితమే. వాటన్నిటి ప్రకారం మీరు జీవించినప్పుడు మాత్రమే ఈ వాగ్దానము నెరవేర్చబడుతుందని ఇశ్రాయేలు ప్రజల్ని ఉద్దేశించి పలుకుతున్న మాట మనం కూడా గ్రహించాలండి. మన జీవితంలో మనం ఎన్నోసార్లు దేవుని దగ్గర తీర్మానం తీసుకుంటాము. దేవునికి మన తీర్మానము కట్టుబడి ఉంటున్నామా? మరి చేసిన తీర్మానం తగ్గట్టుగా మనం నడుచుకుంటున్నామా? ప్రభువా, ఈ రోజు నుంచి డైలీ నేను బైబిల్ చదవడం నేర్చుకుంటాను. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు ఏ పని తలపెట్టే ముందైనా సరే, ఏ కార్యం చేయబోయే ముందైనా సరే ప్రార్థిస్తాను, ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తాను ప్రభువా అని ఎన్నో గొప్ప గొప్ప తీర్మానాలు తీసుకుంటాం కదండి. మరి వాటి కట్టుబడి మనం జీవిస్తున్నామా? ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడమే అని వాక్యం సెలవిస్తుందండి. ఆయన ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆయన కూడా మనల్ని ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించున్నానని వాక్యం సెలవిస్తుంది కదండి. ఆయన మనల్ని ప్రేమిస్తాడట, ఆశీర్వదిస్తాడట, అభివృద్ధి చేసి దీవిస్తాడట. చూడండి ఎంత గొప్ప గొప్పగా ఉన్నాయి వాగ్దానాలు. ఒకటి కాదు, దీంట్లో 4 ఉన్నాయి. ప్రేమిస్తాడట, ఆశీర్వదిస్తాడట, అభివృద్ధి చేసి దీవిస్తాడట. మరి ఇవన్నీ పొందుకోవాలంటే ఇశ్రాయేలు ప్రజలకి ఒక షరతు పెట్టిన రీతిగా మరి ఆ షరతుని మనం నిర్వర్తించినప్పుడు మాత్రమే ఈ వాగ్దానము మన జీవితాల్లో కూడా నెరవేర్చబడుతుంది. మనము ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అంటే వాక్యమును అనుసరించి మనం నడిస్తే చాలండి, వాక్యానుసారంగా జీవిస్తే చాలండి, ఈ వాగ్దానము మన జీవితాల్లో కూడా నెరవేర్చబడుతుందని మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.